వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక పోటీపై బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పదాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కొత్తగా ఎన్నికైన జిల్లా హాజరయ్యారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఫల్యాలపై పోరాట రాజాసింగ్ దూరంగా ఉన్నారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక పోటీపై బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పదాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉన్నారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక పోటీపై బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పదాధికారులతో సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిదా. బీజేపీ ఇటీవల వరుస విజయాలతో ఒక ఉత్సాహంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ అర్బన్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ కావడంతో ఆ ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధారంగా ఎన్నికయ్యేటటువంటి ఈ ఎమ్మెల్సీ సీట్ పైన బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది. ఇటీవలే టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 3 ఎమ్మెల్సీలలో ఈ 2 ఎమ్మెల్సీలను కైవసం చేసుకుని కథనోత్సాహంతో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఈ గ్రేటర్ హైదరాబాద్ అర్బన్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానంపై కూడా పోటీ చేయాలా వద్దా, పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, పార్టీ యంత్రాంగాన్ని ఎలా సమాయత్తం చేయాలి, మనకున్న అవకాశాలు ఏంటి, విజయ అవకాశాలు అనే అంశాలపైన చర్చిస్తా ఉంది. ఈ రోజు జిల్లా అధ్యక్షులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులతో పాటు రాష్ట్ర కార్యవర్గంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ అంశాలపైన ప్రధానంగా దీంతో పాటు ఇతర అంశాలపైన చర్చించినప్పటికీ ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ లో మంచి పట్టున్నటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కొంత బలహీన పడిన పరిస్థితి ఏర్పడ్డది. కొన్ని సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితి బీజేపీకి. ఆ తర్వాత వెంటనే బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ పుంజుకుంది. అప్పుడు జరిగినటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికల్లో గణనీయంగా కార్పొరేటర్ స్థానాలను గెలుచుకొని మరొకసారి
తన పట్టును సాధించుకున్న పరిస్థితి. ఆ తర్వాత అర్బన్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఆ పార్టీ పరిశీలిస్తా ఉంది. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర కార్యవర్గంతో ఏర్పడ్డ సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించడం జరిగిందని మనకు తెలుస్తా ఉంది. అలాగే దీంతో పాటు ఇటీవల ప్రభుత్వ వైఫల్యాలు 15 నెలలుగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల తర్వాత తీవ్రంగా మరింత ప్రజల తరఫున ప్రజా అంశాలను తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలి అని కూడా ఒక అంశం పైన చర్చిస్తా ఉన్నారు. ఆ తర్వాత త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక కూడా ఉండడంతో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో ఈ ప్రభుత్వ అంశాలపై చర్చ ఉండడం జరపడంతో పాటు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కూడా ఘనంగా జయంతి ఉత్సవాలు కూడా 100వ జయంతి ఉత్సవం కావడంతో ఘనంగా జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించి ఆ ఉత్సవ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గర కావాలి, అటల్జీ తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేయాలి ప్రజలకు అనేది కూడా పార్టీలో ఈ సమావేశంలో ముఖ్య నాయకులు జిల్లా అధ్యక్షుల సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయినప్పుడు ఇది అన్ని అంశాలతో పాటు ప్రధానంగా ఈ అర్బన్ జిహెచ్ఎంసీలో మరొకసారి ఈ బలపడేందుకు వచ్చిన పట్టును మరింత నిలబెట్టుకొని ముందుకు సాగేందుకు వచ్చే సాధారణ ఎన్నికల నాటికి బలీయమైన శక్తి జిహెచ్ఎంసీ చుట్టుపక్కల జిహెచ్ఎంసీతో పాటు కలిసి 24 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉండడంతో ప్రధానంగా బీజేపీ ఈ కోణంలో దృష్టి పెట్టిందని మనకు తెలుస్తా ఉంది. రాష్ట్రంలో అధికారానికి రావాలంటే ఈ 24 స్థానాల్లో కూడా మేజర్ గెలుపు అయితేనే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రంగానే ఉన్న ఈ పార్టీకి ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు మీద పట్టు సాధించగలిగితే మరింత సులువు అవుతుంది అధికారంలోకి రావడానికి అనేది ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ భావిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. సాయి సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.